మాస శివరాత్రిలో కూడా శివుడిని దర్శించుకోకుండా ఉండను. అలాంటిది ఈరోజు మహాశివరాత్రి. ఇలా జర్నీలో గడుపుతున్నాం. వర్క్ ఇస్ గాడ్. షూటింగే దేవుడని నమ్మే కళాకారులు ఒక్కరోజు డేట్ అడ్జస్ట్ చేస్తే సినిమా కంప్లీట్ అయిపోతుందని ప్రొడ్యూసర్ రిక్వెస్ట్ చేస్తే కాదనగలవా చెప్పు? నేను అందుకేగా ఒప్పుకుంది. కాకపోతే ప్రతి శివరాత్రి రోజు ధర్మస్థల మంజునాథ స్వామి సన్నిధిలో ఉండేదాన్ని. ఈరోజు ఇలా. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఈ మహాశివరాత్రికి ఆ ధర్మస్థల కాకుండా నిన్ను దక్షిణ కాశీ అయిన రాజమండ్రికి తీసుకొచ్చాడంటే ఆ శివుడు నీకు ఏం చెప్పదలుచుకున్నాడో, ఏం చూపించాలనుకున్నాడో చూద్దాం. నమస్కారం అండి. నమస్కారం. రండి, దయచేయండి. చాలాసార్లు రాజమండ్రికి షూటింగ్ పని మీద వచ్చాను కానీ ఈ దేవాలయాన్ని ఎప్పుడు చూడలేదు. రాజమండ్రిలో ఇంత అద్భుతమైన దేవాలయం కట్టిన పుణ్యాత్ముడు ఎవరండి? ఇంకెవరు, మా కాటికాపరే. స్వామి, మేము ఈ గుడి ధర్మకర్త గురించి అడుగుతుంటే మీరు కాటికాపరి గురించి చెప్తున్నారు. మీకు అర్థం అవ్వాలంటే మీ కళ్ళతో మీరే చూడాలి. నాతో రండి. రండి. ఈ సృష్టికి లయకారకుడైన శివుడికి ఇష్టమైన ప్రదేశం శ్మశానం. శివతాండవానికి అనువైన ప్రదేశం కూడా శ్మశానమే. ఈ రుద్రభూములకు మంచివాడు చెడ్డవాడు అనే తేడాలుండవు. యజమాని, సేవకుడు, హతుడు, హంతకుడు, కవి, రాజు, చిన్న పెద్ద, ముసలి, మూర్ఖుడు, ఇలా ఎవరైనా చివరికి ఇక్కడికి చేరవలసిందే, ఇక్కడ విశ్రమించవలసిందే. అంతిమయాత్రల్లో మనకు తోడు ఎవ్వరూ ఉండరు. కాబట్టి శివుడు మనతో ఉన్నాడనే భరోసా ఇవ్వడానికి శ్మశానంలో సంచరిస్తూ ఉంటాడు. అందుకే ఈ శ్మశాన వాటికలకు కాటికాపరయ్యాడు. ఆద్యంతరహితమైన లింగతత్వమే ఆత్మ. ప్రతి దేహంలోనూ ఆత్మ అనే లింగం ఉంటుంది. మన శరీరం నుంచి ఆత్మ వేరు కాగానే మంగళకరమైన దేహం శవంగా మారుతుంది. ఆ శవమే శివం. అదిగో చూడండి, తెల్లని దుస్తులతో కాలుతున్న శవాల మధ్య శివుళ్లా తిరుగుతున్నాడే, ఆయనే ఈ కైలాస భూమికి కాటికాపరి. పేరు పట్టపగలు వెంకట్రావు. బృందావనంలో ఉన్న ఈ రుద్రభూములు కైలాస భూములా? ఇంటి పేరుకు తగ్గట్టు తెల్లన్న బట్టలతో శవాలకు సేవ చేసే ఈయన కాటికాపురా? కాటికాపరి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది నాటకాల్లో సత్యహరిశ్చంద్రుడు, సినిమాల్లో ఎస్వి రంగారావు. అదే మనం చూసాం. యమధర్మరాజు యమపాశం వేసి మనిషి ఆత్మను మాత్రమే తీసుకువెళ్తాడు. కానీ పట్టపగలు వెంకట్రావు తన ప్రేమపాశంతో పంచభూతాత్మకమైన పార్థివ దేహం కాష్టంలో చితాభస్మంగా మారే వరకు సాక్షిభూతుడుగా నిలబడే భూతగణాధిపతి అయిన పరమేశ్వర స్వరూపంలా నిలబడతాడు.
అందుకే ఈ ఉభయ గోదావరి జిల్లాలకు ఆయన కాటి కాపరయ్యాడు. సత్యమే శివం, శివమే శ్రీ పట్టపగలు వెంకట్రావు. కోట్లకు పడగెత్తిన కోటీశ్వర్లైనా చివరికి పడుకోవాల్సింది కట్లపైన కానీ నోట్లపైన కాదన్న సత్యాన్ని చాలా చక్కగా చెప్పారు. అలాగే పట్టపగలు వెంకట్రావు గారి గురించి కూడా చెప్తారా? మనం చూసింది ఘోరంతే, తెలుసుకోవలసింది కొండంత ఉంది. అది 1947వ సంవత్సరం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు దాస్య శృంఖలాలను తెంచుకొని మన జాతీయ పతాకం భారతదేశ గౌరవాన్ని చాటుతూ రెపరెపలాడిన రోజు. ఎందరో మహాత్ములు మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన రోజు. అదే రోజు ఆ ఆదిదేవుడు ఒక మహాత్ముణ్ణి ఈ రాజమహేంద్రవరానికి వరంగా ప్రసాదించాడు. ఆయనే శ్రీ పట్టపగలు వెంకట్రావు. రైతు కుటుంబంలో పుట్టి ప్రతిరోజు పాలకావిడి మోస్తూ ఇంటింటా పాలు పోస్తూ మరోవైపు చదువుకుంటూ బాల్యాన్ని భారంగానే మోశాడు. 1968లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ కొట్టుకొట్టుకి కూల్ డ్రింక్స్ సరఫరా చేస్తూ గోల్డ్ స్పాట్ కంపెనీలో ఉద్యోగం చేసే రోజులు గోల్డెన్ డేస్గా చెప్పుకోవచ్చు. ఆనందంగా సాగిపోతున్న పట్టపగలు వెంకట్రావు గారి జీవితానికి మరింత ఆనందం తోడై అపురూప సౌందర్యంతో పాటు అందమైన మనసున్న అనంత రామలక్ష్మి గారు జీవిత భాగస్వామి అయింది. వారి ముచ్చటైన సంసారానికి మరింత ముచ్చటగా 4 ఆడపిల్లలకు జన్మనిచ్చారు. 1970లో వేమగిరి గ్రామానికి అత్యంత మెజారిటీతో పంచాయతీ బోర్డు మెంబర్గా గెలిచిన పల్లెటూరు రాజకీయాలకు ఇమడలేక స్వయం సంతృప్తి కోసం రాజమండ్రికి వచ్చేశారు. వ్యాపారంలో ఉన్నదంతా పోగొట్టుకుని పూటగడవని స్థితిలో ఆటో నడుపుతూ మళ్లీ జీవితాన్ని మొదటి నుంచి మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎంతో ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం ఎలా అని తెలిసిన వ్యక్తిగా శ్రీ పట్టపగలు వెంకట్రావు గారు తన పుట్టిన ప్రాంతానికి, దక్షిణ కాశీగా పేరు పొందిన రాజమండ్రికి ఏదో చెయ్యాలనే తపనతో ఆలోచిస్తున్న సమయంలో ఒకరోజు రోటరీ క్లబ్ సభ్యులతో కలిసి కోటిలింగాల రేవులోని హిందూ శ్మశాన వాటికను చూడటం జరిగింది. మీరు సినిమాల్లో చూపించే విధంగా కుక్కలు, నక్కలు, పందులు, గబ్బిలాల దుర్గంధంతో భయంకరంగా ఉన్న శ్మశానం వారికి కనిపించింది. శవాలు పూర్తిగా కాలకముందే అక్కడ దుర్గంధాన్ని భరించలేక పారిపోతున్న ప్రజలను చూసి వారి మనస్సు చలించిపోయింది. చేంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఊరి ప్రజల సహకారంతో దుర్భరమైన హిందూ శ్మశాన వాటికలను బృందావనాలుగా మార్చి కైలాస భూములుగా తీర్చిదిద్ది రాజమండ్రికి ఎంతో వని తెచ్చారు శ్రీ పట్టపగలు వెంకట్రావు. అంతేకాదు, కాలిన శవాల భస్మాన్ని భద్రపరుచుకోవటానికి ఎన్నో లాకర్లు ఏర్పాటు చేశారు. చివరి చూపు కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం డెడ్ బాడీస్ని భద్రపరిచే మార్చురీలు ఏర్పాటు చేయడం మరే కైలాస భూములో లేని ప్రత్యేకత. కరోనా మహమ్మారి బారిన పడి చనిపోయిన వారి దేహాలను అయినవారు కూడా ముట్టుకోలేని విపరీత పరిస్థితుల్లో రోజుకి 80 పైగా శవాలకు ఘనంగా దహన సంస్కారాలు జరిపిన గొప్ప మానవతావాది శ్రీ పట్టపగలు వెంకట్రావు. నమస్కారం వెంకట్రావు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. గుడికి వచ్చి దేవుణ్ణి చూడాలనుకున్నాం, కానీ అంతకంటే ముందు మిమ్మల్ని చూడడం, మీ గురించి తెలుసుకోవడం కూడా ఆ భగవంతుడి సంకల్పమే. నా జీవితంలో చాలామంది కోటీశ్వర్లు చూశాను. వాళ్ళు సంపాదించిన దాన్ని వ్యాపారాలు చేసి పెంచుకోవడమే తప్ప నలుగురితో పంచుకునే మీలాంటి వాళ్ళని చాలా అరుదుగా చూశాను. ఈ ఉభయ గోదావరి జిల్లాల ప్రజల చేత ముద్దుగా కాటికాపరిని పిలిపించుకునే మీరు అంత పెద్ద గుడి ఎలా కట్టారు? దానికి ధర్మకర్త ఎలా అయ్యారు? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? మీ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే ముందుగా మీరు మా మహాకాళేశ్వరాలయాన్ని చూడాలి. ఉత్తరాన ఉజ్జయిని జ్యోతిర్లింగం, దక్షిణాన వెలసినది మరో మహాకాళేశ్వరాలయమై, మరో మహాకాళేశ్వరాలయమై. శివోహం శివోహం తత్వం
నీవేగా వేదనాదము నీవేగా నాదయోగివి నీవేగా విశ్వభావన నీవేగా నమకము నమకము నీవేగా విశ్వాంతరాళని భస్మం మము కాచుతున్నదేగా గరళాన్ని దాచి నీ ప్రేమ పంచావుగా నిలవంక నెత్తి సిగలో మము ఏలుతున్నావుగా గంగమ్మ నెత్తి మాదాహం తీర్చావుగా శివా శిల్పసోయగం పొదువుకున్నది ఆలయము తెలుగు నేలకే గర్వకారణం అంటూ ఉన్నది జనగణం సద్గతులు ఇచ్చున్నది మోక్ష మందిరం మనకు ఉన్నది ఆనందం ఇది సాదా మహిమాన్వితం తరలుదాము మనము గోదారి తీరపురము ధన్యతను ఇచ్చునదిరా ఈ క్షేత్రము కైలాస భూమిదిరా కైవల్య పదము పదరా కళ్యాణకారి శివుడు పిలిచాడురా శివోహం శివోహం దత్తత్వం శివోహం 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 మహత్వం శివోహం శివోహం. పార్వతీ పరమేశ్వర. హర హర మహాదేవ్. శంభో శంకర. కాసేపు కూర్చోండి, భస్మాభిషేకం చూతురు గాని. అలాగే స్వామి. ఇప్పుడు చెప్పండి వెంకట్రావు గారు. అలాగే రాజమండ్రిలో నాకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. అందులో మార్వాడీలు చాలా ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారు. అలాంటి ఒక స్నేహితుడింట పెళ్లి జరుగుతుండగా మధ్యప్రదేశ్లోని వారి స్వస్థలమైన ఉజ్జయిని వెళ్లడం జరిగింది. అక్కడ 12 జ్యోతిర్లింగాలలో ప్రసిద్ధిగాంచిన మహాకాళేశ్వరాలయానికి వెళ్ళాను. అక్కడ మహోంకార రూపుడైన పరమేశ్వరుని నిత్యం జరిగే భస్మాభిషేకం చూశాను. ఆ సమయంలో నాకే తెలియకుండా వచ్చిన ఆలోచన దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజమండ్రిలో మా కైలాస భూమిలో మహాకాళేశ్వరాలయం కట్టాలని. రాజమండ్రి మీరు పుట్టిన ప్రాంతం కాబట్టి ఇక్కడే గుడి కట్టాలనుకోవడం సహజం. కానీ నిత్యం శవాలతో ఉండే కైలాస భూమి పక్కనే ఈ గుడి కట్టాలని మీకెందుకు అనిపించింది? మంచి ప్రశ్న వేశారు. మా కైలాస భూమిలో నిత్యం చనిపోయిన వారి శవాలు రావడం నిజం. అందులో ఒకడో ఇద్దరో బ్రతికిన సంఘటనలు కూడా లేకపోలేదు. నమ్మలేకపోతున్నాం. ఇలాంటి అద్భుతాలు మా కైలాస భూమిలో చాలానే జరిగాయి. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన కోటి లింగాలకు ప్రసిద్ధిగాంచిన దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ రాజమహేంద్రవరంలో గోదావరి తీరములోని మా కైలాస భూమిలో కోటొక్క లింగంగా ప్రతిష్ఠించి మహాకాళేశ్వరాలయాన్ని నిర్మించాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. నిజం చెప్పాలంటే కొత్తగా గుడులు గోపురాలు కట్టే వారిని చూసి పాడుబడ్డ ప్రాచీన దేవాలయాలు ఎన్నో ఉన్నా వాటిని బాగు చెయ్యక కొత్త గుడులు ఎందుకని ప్రశ్నించే నేను కూడా ఈ మహాకాళేశ్వర ఆలయం కడతానని కలలో కూడా ఊహించలేదు. అంతా ఆ శివుని లీల. నమస్తే. నమస్తే. ఈయనే ఈ గుడి కట్టిన శిల్పి. మీ భాషలో చెప్పాలంటే ఆర్కిటెక్ట్. నేను ఈ గుడి కట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ పరమేశ్వరుడు రూపంలో వచ్చి ఈ మహాకాళేశ్వర ఆలయానికి అద్భుతమైన రూపాన్నిచ్చాడు. ఈ గుడి గురించి నేను చెప్పడం కంటే ఆయన మాటల్లోనే వినండి. ప్రపంచంలోనే గొప్ప గొప్ప గోపురాలకు దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన దేశం మన భారతదేశం. కళింగరాజుల నుంచి పల్లవులు, చోళులు, పాండ్యులు మరియు విజయనగర సామ్రాజ్య నేతల నుంచి ఎంతో మంది రాజులు వారి వారి రాచరికపు నిర్మాణ శైలితో ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాలు కట్టారు. అవి ఇప్పటికీ చెక్కుచెదరక ఎవరికీ అంతుపట్టని ఎన్నో ఆశ్చర్యాలతో హిస్టరీకే మిస్టరీలుగా నిలిచి ఉన్నాయి. నిజానికి ఈ మహాకాళేశ్వరాలయానికి రూపకర్తను నేనైనా సృష్టికర్త మాత్రం శ్రీ పట్టపగలు వెంకట్రావు గారే. హైందవ ధర్మానికి అనుగుణంగా జరిగిన ఈ ఆలయ నిర్మాణం గురించి నేను చెప్పటం కంటే ఆయన చెప్పటమే బాగుంటుంది. చతురస్రాకారంలో కట్టిన ఈ మహాకాళేశ్వర ఆలయానికి 4 దిక్కులను సూచిస్తూ 75 అడుగుల ఎత్తులో 4 రాజగోపురాలతో కూడిన మహాద్వారాలు ఉన్నాయి. ఆలయంలోకి ప్రవేశించగానే
నలువైపులా ద్వైత అద్వైత సిద్ధాంతాలకు అనుగుణంగా 64 ఉపాలయాలు నిర్మించడం జరిగింది. మహాగణపతి సుబ్రహ్మణ్యేశ్వర సమేత పరమేశ్వర అవతార స్వరూపాలు ఒకవైపు, పార్వతీదేవి శక్తి స్వరూపాలు మరోవైపు, దశావతారాలు ఇంకోవైపు, మనిషి మనుగడను బోధించే గురువులు, ఇవే కాకుండా ఈశాన్యం మూల 12 జ్యోతిర్లింగాలు, ఆగ్నేయంలో నవగ్రహ లింగాలు, నైరుతి మూల శ్రీచక్రం, వాయువులో సుదర్శనమూర్తిని ప్రతిష్ఠించడం జరిగింది. ఆలయ మధ్యమంలో 109 అడుగుల గర్భాలయంలో 9 అడుగుల మహాశివలింగం, రాజమండ్రి కోటిలింగాల రేవుకి అనుసంధానమైన కోటొక్క లింగం, ఈ మహాకాళేశ్వర లింగం చుట్టూ రాచరికపు కట్టడాల శైలిని గుర్తు చేస్తూ 4 మహామండపాలు, వాటికి 4 దిక్కులా సూచిస్తూ 4 మహాద్వారాలు, 4 నందీశ్వరులు, 4 ధ్వజస్తంభాలు, 4 బలిపీఠాలు. ఇంతవరకు ఏ శివాలయంలో కనీ విని ఎరుగని రీతిలో ఈ మహాకాళేశ్వర ఆలయం నిర్మించడం జరిగింది. పంచభూతాలు అంతరాత్మలో నిలుపుకున్నవో మహదేవా, పుణ్యధామముగ దక్షిణాదిలో అవతరించిన సర్వేశ, చితాభస్మమును అభిషేకంగా చేసుకుంటావు జగదీశ. ఇది మహాకాళేశ్వరం రాజమండ్రి నెలవై, పట్టపగలు వరమై, భక్తజనుల కలవై, వెలిసావులే కోటిలింగరేవై, కోటొక్క లింగ రూపై, రుద్రభూమి వనమై వెలిసావులే. పరమేశ్వరుని శరీరం మీద బూడిద త్రిపుండ్రం, అనంత నిరాకార పరబ్రహ్మ చిహ్నం లింగం. దేహం మీద ఎంత మమకారం పెంచుకున్నా చివరకు మిగిలేది బూడిదే అన్న జ్ఞానం అణువణువునా వంట పట్టించుకోవాలన్న ఉపదేశాన్ని మనకు బోధిస్తుంది. ఆ పరమార్థాన్ని తెలియజేయడానికి ఈ కైలాస భూముల్లో దహన సంస్కారాలు జరిగిన వారి కాష్టంలోని బూడిదతో ఈ మహాకాళేశ్వర లింగానికి భస్మాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వారి కుటుంబీకులను పిలిచి వారి సమక్షంలోనే భస్మాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ భస్మాభిషేకం తరువాత ఆ భస్మం అంతా పవిత్ర గోదావరి నదిలో కలుస్తుంది. ఇదే ఈ ఆలయం యొక్క గొప్పతనం. మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం తరువాత భస్మాభిషేకం జరిగే శివాలయం మా రాజమండ్రిలోని ఈ మహాకాళేశ్వర ఆలయం మాత్రమే. ఈమె నా భార్య అనంతరామలక్ష్మి. నమస్కారం. నమస్కారం అమ్మా. పురాణాల్లో రుద్రభూములుగా పిలువబడే ఈ శ్మశానాన్ని మీరు కైలాస భూమిగా తీర్చిదిద్దారు. కైలాస భూమిలో భూ కైలాసంగా ఈ మహాకాళేశ్వరాలయం నిర్మించారు. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని పాలబ్బాయిని పిలవాలా, ఆటో అబ్బాయిని పిలవాలా, కూల్ డ్రింక్ అబ్బాయిని పిలవాలా, లేదా ధర్మకర్త అని పిలవాలా? కాటికాపరనే పిలవండి. ఎందుకంటే శ్మశాన వాసి అయిన శివుణ్ణి ఆరాధించేవాణ్ణి. ఆ పిలిపే నాకిష్టం. డాక్టరేట్ ఇచ్చినా కాటికాపరిగానే పిలిపించుకోవడానికి ఇష్టపడే మీలాంటి వాళ్ళని ఈ శివరాత్రి రోజు కలుసుకోవడం, ఈ దేవాలయం గురించి తెలుసుకోవడం కూడా శివాజ్ఞే. ఓం నమ శివాయ. ఉంటావమ్మా? వెళ్ళొస్తామండి. హర హర మహాదేవ్, శంభో శంకర. హర హర మహాదేవ్, శంభో శంకర.